ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. సర్వులకి నమస్కారము. ఈరోజు న్యూ ఎనర్జీలో 63వ రోజు డైమెన్షన్ గురించి రేవతీదేవి గారు మనకు అందిస్తున్నారు. అందుకుందామండి. డైమెన్షన్లను మనం 3వ పరిధి 4వ పరిధి అని అంటుంటాము. డైమెన్షన్లకు సంబంధించిన విశ్వాసాలను మనం రిలీజ్ చేసేయాలట. మనం ఏ ప్రకంపంలోకి వెళ్ళబోతున్నామో అక్కడ ఈ విశ్వాసాలు పనిచేయవట. పుస్తకాలు పక్కన పెట్టేయాలి, చదివి అర్థం చేసుకుందామని పాత పుస్తకాల బీరువా దగ్గరికి వెళ్ళవద్దు. ఇది కొత్తది, ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి సృష్టించబడలేదు. 3-4 పరిధుల గురించిన విశ్వాసాలను మనం పట్టుకు వేలాడుతున్నట్లయితే ప్రయాణం కష్టమవుతుంది. అసలు మనం అనుకునే డైమెన్షన్లో ఆవలిపి వేలుపు వాళ్ళకి అర్థం కావట. పరిణామ ప్రక్రియను అర్థం చేసుకోవటం కోసం మానవులు ఈ నూతన ప్రకంపన సృష్టించారు. అయితే ఆవలి వైపు వారి దృష్టి, అందులో సత్యం లేదు. ఈ రకరకాల డైమెన్షన్లను వర్ణించడం చాలా సంక్లిష్టంగా ఉంటుందట. ఈ డైమెన్షన్ల గురించి ఆవలి వైపు వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వాటిని మనతో పంచుకోవటం టొబేస్ వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇవి అవి మనం వాటిని ఊహించుకుంటాం. అలా కాక ప్రత్యేకమైన అభిప్రాయం లేకపోతే అన్ని రకాల సాధ్యాలకు వీలుంటుంది. కనుక నిజమైన డైమెన్షన్లు అంటే ఏమిటో చెప్పమని అడగవద్దు అంటాడు టొబియాస్. న్యూ ఎనర్జీలో సృష్టించడం. మనం సృష్టించడం గురించి మనలో భయాలు ఉన్నాయి. ఆ భయాలు ఇప్పటివి కావు. అగ్నిగోడ దాటి వచ్చినప్పుడు మనం హద్దు మీరుతున్నామేమో, తప్పు చేస్తున్నామేమోనన్న భావనకు గురైనాము. ఆ అపరాధ భావం, ఆ గిల్టీ ఫీలింగ్ మనలో పాతుకుపోయింది. అందుకే మనలో ఉండే సృష్టికారక శక్తులంటేనే మనకు భయం ఏర్పడిపోయింది. ఆ పొరపాటు చేసినందువల్లనే కదా శూన్యంలో సృష్టిస్తున్నప్పుడు యుద్ధాలు చేయవలసి వచ్చిందన్న ఫీలింగ్. ఆ యుద్ధాలన్నీ కేవలం పిల్లలాటలే. యానా కథ. ఈ విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం యానా అనే అమ్మాయి కథ రూపంలో వివరిస్తాడు. ఆమె గత 20 ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళుతుంది. ఎన్నెన్నో నేర్చుకుంది. రోజుకి 20 నిమిషాల పాటు 2 సార్లు ఇబ్బందికరంగానే కూర్చొని సాధన చేసింది. అయితే దానివల్ల లాభం మీకు కనిపించదనుకోండి అంటూ నవ్వుతాడు టొబియాస్. ప్రశాంతంగా మంచిగా ఉండటం, దేవుడికి వినమ్రంగా ఉండటం నేర్చుకున్నది. అయితే కొవ్వొత్తి మంటను తనకిష్టమొచ్చినట్లు తాను ఎందుకు కదిలించలేకపోతుందో ఆమెకు బోధపడలేదు. దివ్యత్వంలో ఆధ్యాత్మికత అంటే ఇతరుల మనసులో ఏముందో చెప్పేయటం, కంటి చూపుతోనే ఆలోచనతోనే వస్తువుల్ని కదిలించటం లాంటి వేననుకుంటాము. తన జీవితం తన కంట్రోల్లో లేకపోవటం ఆమెకు విసుగును కలిగిస్తుంది. అయితే తానింతవరకు చేసిందంతా తనలో దేనినో జాగృతం చేస్తుందన్న విషయం ఆమె గ్రహించలేదు. బాహ్యంగా ఏమీ మారటం లేదని ఆమెకు బాధ. మారే సమయం, గ్రహించే సమయం అప్పటికింకా రాలేదు. మనం ఇంతకు ముందు చెప్పుకున్న ముందు పాలరాళ్ళ కథలో ఆమెలో ఇంకా ముగింపు లేదు. ఆమె తన శక్తిని ఇతరులకు ఇస్తూనే ఉంది. కనపడిన మార్గమల్లా అనుసరిస్తుంది. అనుసరించేవాడు సృష్టికర్త కాలేడు. ఇలా ఉండింది ఇంతకాలం. అయితే ఇప్పుడు సమయం వచ్చేసింది. తనలోని సృష్టికారక సామర్థ్యాలను ఊహించే సమయం వచ్చింది. మనకు కలిగినట్లే ఒక రోజు ఆమెకు విపరీతమైన కోపం వచ్చేసింది. పుస్తకాలు అవతల పడేసింది, పనిముట్లను అవతల పడేసింది. ఆధ్యాత్మిక క్లాసుల వల్ల డబ్బు ఖర్చు తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదని ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది. అయితే ఇలా అనుకోవటం సరికాదు. ఎందుకంటే అవన్నీ కలిసే ఆమెను ఈ స్థితికి తీసుకువచ్చాయి. తన ఆధ్యాత్మిక కుటుంబంలో తనను తిరిగి కలిపాయి. ఇతరులు కలుసుకోవటానికి, న్యూ ఎనర్జీ గురించి తెలుసుకోవటానికి దోహదపడినాయి. యానా న్యూ ఎనర్జీ గురించి విన్నది. అయితే అదేమిటో ఆమెకు అర్థం కాలేదు. కానీ అది బాగున్నట్టు అనిపించింది. పాత పద్ధతులను చాలా వాటిని వదిలేసింది. సృష్టించటం మొదలు పెట్టడానికి సిద్ధపడిపోయింది. అప్పుడు సృష్టించడానికి కావలసిన పనిముట్లు అందులో ఉన్నట్లు గ్రహించింది. తానిక గాలి వాటున బతకవలసిన పని లేదు. తానే సృష్టిస్తుంది. న్యూ ఎనర్జీలో ఉండి ఏదైనా ఒక ఆలోచన చేయమంటాడు టొబియాస్. చేసి ఏం జరుగుతుందో చూస్తూ ఉండమంటాడు.
ఆలోచన రూపాంతరం చెందుతూ దివ్యమైన బ్యాలెన్స్ని పొందటం కనిపిస్తుంది. అయితే ఏమి సృష్టిస్తున్నాము? పుష్కలత్వం గురించి, ఆరోగ్యం, శరీరతత్వం గురించి, అనుబంధాల గురించి, మన తాహత్తు గురించి చెప్పుకున్నాము. ఈ నాలుగింటిలో ఏదో ఒక దాన్ని తీసుకొని మన మనసుకు దాన్ని హత్తుకోవాలి. అప్పుడు సృష్టించాలి. ఆ విషయంలో బ్యాలెన్స్కు సృష్టించాలి. ఒక ప్రత్యేకమైన ఎజెండా మనకు కానీ స్పిరిట్కి కానీ ఉండనవసరం లేదు. దివ్యమైన బ్యాలెన్స్లో సృష్టిస్తున్నాను అంటే ఏమిటి? ఇప్పుడు ఏమున్నది? ఏం సృష్టిస్తున్నామోనన్న భయం కలగవచ్చు. అది అగ్నిగోడప్పటి భయమని ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఆ భయాన్ని సంబోధించి మనం మాట్లాడాలి. దాంతోపాటు న్యూ ఎనర్జీలో కూర్చోవాలి. ఆ భయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ భయాన్ని సరిగా అర్థం చేసుకుంటే అదే మనకు ప్రాణమిత్రుడు అవుతుంది, లేకపోతే అదే మనకు బద్ధశత్రువు అవుతుంది. మనం దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే, అంటే దానిని తగ్గించుకునే ప్రయత్నం మనం చేయనట్లయితే, అది తిరిగి మన దగ్గరికి ఒక పరాయి దానిలాగా వస్తుంది, బలం పెంచుకుంటుంది. ఏ సమస్యల్లో నుంచి భయం పుట్టిందో ఆ సమస్యల్లోకే మాటి మాటికి మనల్ని తీసుకుపోతుంది. న్యూ ఎనర్జీలో కూర్చొని సృష్టిస్తే చాలు. అది ఎలా పనిచేస్తుందో అని దాన్ని మెకానిక్ గురించి బుర్ర పగల కొట్టుకోవాల్సిన పని లేదు. అదంతా చూసుకునే మెకానిక్లు, ఇంజనీర్లు ఆవలి వైపు వారున్నారు. అదంతా ఎలా పనిచేస్తుందో తెలుసుకొని అదంతా మన ప్రజ్ఞాత్మకు, స్పిరిట్కు చెప్పాలన్న తాపత్రయం మనలో ఉంటుంది. అయితే అలాంటి పనులేమీ పెట్టుకోవద్దంటాడు టోబియాస్. ప్రశాంతంగా న్యూ ఎనర్జీలో కూర్చొని ఉండండి అంటాడు. చూడ్డానికి ఇది ఎంత సులభమో ఆచరించడం అంత కష్టం. అలాగే అనుబంధాల విషయం తీసుకుంటే స్పిరిట్కి విషయం వివరించాల్సిన పని లేదు. మనసులో అనుకుని న్యూ ఎనర్జీలో ఉండటమే. న్యూ ఎనర్జీలో ఉండిపోవటం అంటే దివ్య క్షణంలో ఉండిపోవటమే. అంటే జరగవలసింది జరిగిపోతుందన్న భరోసాతో శ్వాసిస్తూ ఉండిపోవటమే. మనలోని దివ్యత్వమే జరగాల్సిన పనిని చూస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మన దివ్యత్వాన్ని నమ్మటం నేర్చుకుంటాము, దానిని పని చేయనిస్తాము. ఇంతవరకు మనకు చేతనైన అన్ని మార్గాల్లో మనమే ఏదో చేస్తూ వచ్చాము. మన దివ్యత్వం మీద మనకు నమ్మకం లేదు మరి. అయితే ఇప్పుడు నమ్మవలసిన సమయం వచ్చింది. నమ్మటం మొదలు పెడుతున్నాం. అలా నమ్మి ఆ దివ్యత్వాన్ని పని చేయనిస్తే జీవితం సులభతరం అవుతుంది. అనుభవంలోకి వచ్చినప్పుడు ఇదెంత గొప్ప వాస్తవం మనకు అర్థమవుతుంది. జీవితం ఎంత సులభతరంగా ఉన్నదో కూడా బోధపడుతుంది. మనం మన లోపల చేసే పని వల్ల అంతర్గతంగా మన లోపలే కాదు, మన చుట్టూ బయట కూడా మారిపోయి ఉంటుంది. పరిస్థితులు ఎలా సృష్టించబడుతున్నాయో అర్థమవుతుంది. అంతర్గతంగా మనం మారి నమ్మినందువల్ల బాహ్య వ్యవహారాలు కూడా మారిపోయి కనబడతాయి. ఇక్కడ మనం చేస్తుంది ఏమిటంటే, వెడల్పాటి బ్రష్ తీసుకొని పై గీతలు వేసాము. మిగిలిన గీతలు, రంగులు వాటంతట అవే నిండుతాయి. ఒక పెద్ద గీత గీసేసి దాన్ని చూస్తూ కూర్చోమంటాడు టోబియాస్. దానిని మెచ్చుకుంటూ చూడమంటాడు. మన విషయాన్ని వండటానికంటే పక్కం అవడానికి ఓవెన్లో పెట్టినట్లు అవుతుంది. అది ఎనర్జీలను బ్యాలెన్స్ చేసి ప్రేమతో ప్రాసెస్ చేస్తుంది. ఉండకూడని భయమేదో మనలో ఉన్నది. అది మనలో చాలా మందికి ఆటంకంగా ఉంది. సృష్టించటం సరియో కాదో తెలియక అసలు సృష్టించాలంటేనే విరక్తిగా ఉంటూ వచ్చాము. ఏమి సృష్టించాలో, ఎలా సృష్టించాలో స్పిరిట్ చెప్తే అప్పుడు సృష్టిద్దాంలేమని ఊరుకున్నాము. సరికాని ఆలోచనలు, సరికాని దానిని, అంటే సరికాదని మనం భ్రమపడుతున్న దానిని మరోసారి సృష్టించటం ఇష్టం లేదు మనకు. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన ఓవెన్, మన దివ్యత్వం, స్పిరిట్ పట్ల మనకున్న ప్రేమ ఇవే చూసుకుంటాయి. మనం సృష్టించేది సరి అయినది అయ్యో విధంగా మనలో 4 పాలరాళ్ళు ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిపోతాయో మనం సృష్టించే దానిలో పొరపాట్లు ఉండవు. మనలో ఉన్న ప్రేమతత్వం వల్ల మనం సృష్టించేది తప్పు అవ్వదు. అయితే దేనిని సృష్టిస్తున్నామో చాలా సింపుల్. కొత్త బ్యాలెన్స్ అన్న అనుబంధాలను, కొత్త బ్యాలెన్స్ అన్న పుష్కలత్వాన్ని, కొత్త బ్యాలెన్స్ అన్న ఆరోగ్యాన్ని, కొత్త బ్యాలెన్స్ ఉన్న మన వ్యక్తిత్వాన్ని సృష్టిస్తున్నాం. దిగులు అవసరం లేదు. అన్నీ రావాల్సిన తీరులో మనకు సమకూరేటట్లు దివ్యత్వం చూస్తుంది. అంతర్గతంగా మనం మారే కొద్దీ మన ప్రకంపన స్థాయి మారుతుంది. మన ఎనర్జీ నమూనాలను మార్చుకుంటాం. కాబట్టి బయట వ్యవహారాలు కూడా మారిపోయి కనబడతాయి. ఇతరుల మీద ప్రభావం కనపడకుండానే వాస్తవాన్ని మార్చేస్తాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అందుకే టోబియాస్ అంటాడు, ప్రపంచాన్ని మార్చేయాలని ప్రార్థించకండి, మీలో మీరు జాగృతులు కావాలని మాత్రమే ప్రార్థించండి అని. అలా చేసే కొద్దీ మన వాస్తవం మారిపోతూ ఉంటుంది.
మనం మారితే మన నుండి వెలువడే ప్రకంపనలు, ఎనర్జీలు మన పరిసరాలను, మన పరిస్థితులను, ఆ తర్వాత భూ ఎనర్జీని, ఆపై విశ్వాన్ని మారుస్తూ పోతాయి. చూసారా మాస్టర్స్ ఈ పాయింట్? తరచూ నా ద్వారా మీరు ఇది వింటూనే ఉన్నారు కదా. మనం ఎవరిని మార్చలేమండి. ఎవరిని మార్చాలన్న ప్రయత్నం కూడా కరెక్ట్ అయింది కాదు. మనం మారితే చాలు మాస్టర్. ఎప్పుడైతే మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనల్ని మనం క్లియర్ క్రిస్టల్గా చేసుకుంటే చాలండి, ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పినట్టుగా ప్రకంపనలో మన చుట్టుపక్కలన్నీ మార్చేస్తూ ఉంటాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణ మాస్టర్. ఒక కుటుంబం తీసుకోండి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన కుటుంబంలో వాళ్ళు ధ్యానం చేయరు. మనం శాకాహారం తీసుకుంటున్నప్పుడు ఎవరో ఒకరు మన కుటుంబంలో శాకాహారులు కాలేకపోతూ ఉంటారు. కానీ మనము వీళ్ళు మారాలి, వీళ్ళు శాకాహారులు కావాలి, వీళ్ళు ధ్యానం చేయాలని ఏమీ ప్రత్యేకంగా వాళ్ళని సంకల్పించి ధ్యానించాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే మనము మారుతామో, మనము ఎలా మార్పు అనేది ఎలా ఉండాలంటే అండి, క్లియర్ క్రిస్టల్లా ఉండాలి. అది మనసుతో మార్పు రాకూడదు, హృదయంతో మార్పు రావాలి. హృదయం అంటే ఆత్మపరంగా ఎప్పుడైతే మనం మారుతామో బుద్ధి, మనసు ఆటోమేటిక్గా మారిపోతాయి. అది క్లియర్ క్రిస్టల్గా ఉంటుంది. సో అలాంటి మార్పు ఎక్కడైతే జరుగుద్దో అక్కడ తప్పకుండా పరిసరాలు, వ్యక్తులు కూడా ఆటోమేటిక్గా మారిపోతారండి. మనం ప్రత్యేకంగా ఎవరి కోసం ఏమీ సంకల్పించక్కర్లేదు, దేనికోసమో పోరాడక్కర్లేదు, ఆతృత పడక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. నెక్స్ట్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. అసలు సృష్టిని మార్చాలని, సృష్టిలో మార్పు రావాలని, సృష్టిలో అందరూ మంచివాళ్ళైపోవాలని, సృష్టిలో ఇదైపోవాలని అదైపోవాలని కోరుకోవటం అంత తప్పు ఇంకొకటి ఉండదేమో ఒకసారి యోచన చేస్తే. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ఎవరి అనుభవానికి వాళ్ళు వచ్చారు. చంపేవాడు చంపటానికి వచ్చాడు, చంపబడేవాడు చంపబడటానికి వచ్చేవాడు, ఏది తినేవాడు తినటానికి, మోసం చేసేవాడు మోసం చేయటానికి, నిజాయితీగా బ్రతికేవాడు నిజాయితీగా బ్రతకడానికి, ఇలాగ రకరకాలుగా బ్రతకటానికి, అనుభవాల్ని అనుభవించటానికి భూమికి వచ్చినప్పుడు మనమెవరు అండి వాళ్ళ జీవితాల్లో కలగజేసుకోవటానికి? అసలు మనకెవరిచ్చారో రైట్? వీళ్ళు మారట్లేదు, మారాలి అని కోరుకోవటాలు కూడా అది కరెక్ట్ కాదు మాస్టర్స్. ఇదంతా ఓల్డ్ ఎనర్జీ. న్యూ ఎనర్జీ ఏంటంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్, దట్స్ ఆల్. ముందు మనల్ని మనం బాగు చేసుకుని ఆడవలేం, కానీ ఎవరినో ఉద్ధరించాలనుకోవటం మాత్రం చాలా చాలా ప్రయాస తప్ప మిగిలేదు ఇంకేమీ లేదు. ఎవ్వరూ మారరు. మనకి మనం మారాలి, మనల్ని మనం మార్చుకోవాలి. అదే నిజంగా మనం పర్ఫెక్ట్గా మారితే తప్పకుండా మారుతారు. నా అనుభవంలో చెప్పాలంటే మా ఇంట్లో చూస్తే నా హస్బెండ్ ఆటోమేటిక్గా ధ్యానంలోకి వచ్చారు, అలానే మా అమ్మ నాన్నగారు చేస్తారు, అలానే నా కూతురు ధ్యానం చేస్తుంది. నేను ప్రత్యేకించి ధ్యానం చెయ్యండి అని చెప్పలేదు, ఆటోమేటిక్గానే అలా జరిపోయింది. నేను శాకాహారం అయ్యాను, కుటుంబం అంతా శాకాహారం అయిపోయింది. సో మాస్టర్స్ ఆటోమేటిక్గా జరిగిపోతుందండి. మనం ప్రత్యేకించి వీళ్ళని మార్చాలి వాళ్ళని మార్చాలని మన కాలాన్ని వృధా చేసుకోవటం వృధానే. సో అండి, మన ఎనర్జీలను కొలవడానికి వచ్చిన టెక్నీషియన్లు ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందట. బహు కొద్ది మందిలో కనపడే ప్రేమ ప్రకంపనలు మనలో కనపడుతుందట. వాళ్ళు ఇటు శాంబ్రాలవి అటు భూమివి కొలతలు ఎన్నెన్నో తీసుకుంటుంటారు. భూమి మీద మార్పులు వస్తాయని ఎదురు చూడమంటారు. శక్తిలో మార్పులు కనపడతాయి, భూదేవిలో మార్పులు కనపడతాయి. ఈ మార్పులు తీవ్రతరం అవుతాయి. దక్షిణ అమెరికాలో భారతదేశంలో వచ్చిన భూకంపాలు 2000, 2001 కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా ఇంకా వస్తాయి. అవన్నీ రావటమే సబబు. ఎందుకంటే ప్రకృతి నిర్ణయం. ప్రకృతి ఎప్పుడు ఏది ఎలా నిర్ణయించుకుంటుందో ఆటోమేటిక్గా అది జరిగిపోతూ ఉంటుంది. జరగొద్దు అనటానికి మనమెవరిమి, జరగటాన్ని ఆపటానికి మనమెవరిమి. ఎందుకంటే ప్రకృతి నిర్ణయానికి ఎవ్వరూ అడ్డు వెళ్ళినా అది
ప్రకృతి వాళ్ళ పెళ్లి కూడా చేస్తుందండి. థ్యాంక్ యూ మాస్టర్స్. రేపటి రోజు జ్ఞానం కోసం ఎదురు చూద్దామండి. రోజా ఫలాన్ని అందుకోవాలి అటండి.